హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్లో మొదటిసారిగా లాంగ్ వీడియోస్ చాలా రోజులైంది కదా పెట్టి, అందుకే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా లాంగ్ వీడియోస్. ఏమంటే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం ఏమనేది జర్నీ మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. కానీ మీరే తెలుసుకోండి, తర్వాత కామెంట్ చేయండి ఎక్కడికి ఏమనేది. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ వచ్చి కార్లో అయితే బయలుదేరినాము, నలుగురము హాయిగా హుషారుగా అంటూ బయలుదేరాము. ఇప్పుడైతే నేను ప్రజెంట్ అయితే ఎలా వెళ్తున్నా అంటే ముదివేడు నుంచి పెద్దమండెము, గాలివీడు, అలాగే దాని మీదుగా ఒక మాజీ ముఖ్యమంత్రి సమాధి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అంటే నాకు తెలిసినంత వరకు చాలా మంచి పనులు చేసిన ముఖ్యమంత్రి ఎవరున్నా ఉన్నారంటే ఒక ముఖ్యమంత్రి మాత్రమే. అతనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అక్కడికి సమాధి ఇడుపులపాయకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే నేను ప్రజెంట్ ఆ ఇడుపులపాయ రూట్ ఎలా ఉంది ఏమనేది మీకు మొత్తం అంతా సింగిల్ రోడ్డు, డబల్ రోడ్డు ఎలా ఉందనేది మేమందరము కలిసి వెళ్తున్నాం. మేమందరము చూడండి కలిసి వెళ్తూ మీకు ఎలాగా వెళ్తున్నాం కాబట్టి మాతో పాటు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో వీడియో తీయడం జరిగింది. అలాగే చూడండి ఆటోలో వెళ్తున్నారు, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. అదేదో చెప్తున్నారే, వాళ్ళు కూడా అక్కడికే వెళ్తున్నారేమో అనుకుంటున్నా. ఇదంతా మొత్తం అన్నమాట గండికి పక్క ఉండే రోడ్డు అనమాట, ఘాట్ రోడ్. ఇదంతా కొండ ప్రాంతము. ఈ కొండ ప్రాంతం మీదుగా వెళ్తే లోపలికి వెళ్ళొచ్చు అనమాట. ఎక్కడికి? మన ఇడుపులపాయ దగ్గరికి. గత 5 సంవత్సరాలుగా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంది ఇడుపులపాయ, అలాగే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ఏమనేది మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించే ఉద్దేశంతోనే ఈ వీడియో తీయడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పటికైనా కలకలనే ఉంటుంది కదా, వీళ్ళ ప్రభుత్వంలో కూడా అలాగే ఉందా, ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా లేదా అనే దాని మీదగే ఈ వీడియోకి వెళ్తున్నాము. మేమైతే శరవేగంగా అయితే దగ్గరికి చేరుకోవడం జరిగింది ఇడుపులపాయ. అక్కడ ఎదురుగా కనిపించేదే కొండ వచ్చి ఇడుపులపాయ అనమాట. అదే కొండ, ఆ మొత్తం అంతా కొండ ప్రాంతము ఇడుపులపాయే. ఇప్పుడు వచ్చి మనం రైట్కి తిరిగాం. వీటి నుంచి అంతా డబల్ రోడ్ అనమాట. ఈ ఐటీ కాలేజీలు, ఇడుపులపాయకి సంబంధించిన ఆస్తులు, భూములు మొత్తం అంతా ఇక్కడే ఉంటాయి. వీటి నుంచి అంతా వాళ్ళదే అడ్డ ఏరియా. అంటే వాళ్ళ ఏరియా అంటే వాళ్ళదని కాదు, మనం వెళ్ళే రూట్ అలాగుంది అని నేను చెప్తున్నా. రోడ్డు అయితే మాత్రము ఏ పల్లెలకు హైవే రోడ్లు కూడా లేవు, ఆ విధంగా అయితే ఉన్నాయి ఇడుపులపాయలో రోడ్డు అయితే. ఎందుకంటే వారానికి 10 రోజులకు ఒకసారి మన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేవారు కదా, ఎందుకు అక్కడికి వాళ్ళ నాన్న దగ్గరికి. కాబట్టి రోడ్లు అయితే చాలా బాగా గొప్పగానే వేసుకున్నారు. ఇడుపులపాయకి అయితే రోడ్డు అయితే బాగుంది. మిగతా పల్లెలకు దీనికైతే రోడ్లు లేవు. అటు వరకు అయితే ఓకే, రోడ్ల వరకు. తర్వాత ముందరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంది ఏమనేది ఇంకా మీకే చూపిద్దామని వెళ్తున్నాను. నేనైతే మాట్లాడేది ఏం వింటూ మీరు బోర్ కొడుతుందిలే కానీ మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేయండి. అలాగే మన ఇడుపులపాయ ఘాట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి తర్వాత నేను వస్తా, మళ్ళీ ఎంటర్ అవుతా, మీ తలకాయ తినాను. Go, there's no doubt, gotta get out of this small town. You took my heart from me, now you're everywhere I see. Set me free, let me fly, let me fly new kinds of highs. We're just wasting here, waiting for another year. We both know the score, we've been here once before. So many words unspoken, you took my heart, it's already broken. You don't have to wait, I can take the pain. I will surrender, let me go on a new adventure. On a new adventure. Adventure. ఘాట్ వచ్చే టైంకి వచ్చేస్తా అని చెప్పాను కదా, వచ్చేసా. మేము ముందుకు వచ్చేసా. ఇక్కడే లెఫ్ట్ సైడ్లో తిరిగాను. మనం కిందికి వెళ్ళామనుకో, ఏది మన కారు పార్కింగ్ ఉంటుంది, అలాగే మంచి గేట్లు కూడా ఉంటాయి లోపలికి వెళ్ళేదానికి. అలాగే మీకు గేట్లు ఎలా వెళ్ళాలా ఏమనేది మొత్తం అంతా చూపిస్తాము. మేమైతే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే వాళ్ళ నాన్న సమాధి దగ్గరికి వెళ్తాడు కదా డైరెక్ట్గా,
మేము కూడా అలాగే వెళ్దామని చక్కగా వెళ్ళాం. చక్కగా బా అని చెప్పాను నేనైతే, ఎందుకంటే గేట్లు తీసిపెట్టింటారేమో మా కోసము, డైరెక్ట్గా అటుకే వెళ్దాము అని. తీరా చూస్తే ఆడే రౌండ్ బోర్డు వేసేసి ఆడాడే తిప్పేసి ఆడ లోపల పెట్టుకోపాలని చెప్పారు పార్కింగ్. ఎంత చేసినా ఆడికైతే మేము పోలేకపోయింది మా కార్ అయితే. వాళ్ళ కార్లకైతే అలాగే ఉంటుందన్నమాట. ఇంకా కార్ పార్కింగ్ చేసి కిందికి దిగి నడుచుకొని పోదాం. ఎంత ఉంది, ఏమి ఇడుపులపై ఎంత, ఈ పచ్చదనము పరిశుభ్రత ఎలా ఉందేమంటే, పరిశుభ్రత అయితే నిల్లు, ఎందుకంటే ఆల్రెడీ కనిపిస్తాను కదా ఆల్రెడీ మీకు వీడియోలో. శుభ్రత అయితే లేదు, అయిపోయింది కథం. ఇంకా పచ్చదనం ఎలా ఉంది ఏమనేది మొత్తం వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. గ్రీనరీ అయితే ఇప్పటికైతే ప్రజెంట్ బాగానే ఉంది. వాటర్ గీటర్ ఏమో పడతానే ఉన్నట్లున్నారు. గ్రీనరీ వరకు అయితే బాగానే ఉంది. గత 3-4 నెలలు అయింది కదా వచ్చి, అయినా ఓకే పచ్చదనం అయితే ఉంది, కానీ పరిశుభ్రత అయితే నిల్లు. తర్వాత ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనమాట. ఈ గేట్లో దూరిపోతే మనకు చూడండి ఈ మధ్య కొత్తగా పెట్టారనమాట స్టాచ్యూ. మన వైఎస్ రాజశేఖర రెడ్డిది అతి పెద్ద స్టాచ్యూ పెట్టారు ఇక్కడ. ఆ స్టాచ్యూ మీకు చూపిద్దామని రావడం. చూడండి ఎంత ఉంది ఏమనేది ఇప్పుడు స్ట్రైట్గా మీకే కనపడుతుంది. ఇవంతా వాళ్ళ రూమ్స్, లేకంటే కావాల్సిన ఏంటి అరేంజ్మెంట్ చేసుకునేదానికి వాళ్ళకి రూమ్స్ ఉంటాయి కదా, అది మన దగ్గర స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎవరెవరు వెళ్ళారు ఏమనేది ఇంకా ఆల్రెడీ కార్లో చూశారు కాబట్టి ఇంకా వాళ్ళనేం చూపించాల్సిన అవసరం లే. వీడియో తీసిండేది మాట్లాడుతున్నది ఎవరు అంటే నేను, నన్నైతే చూశారు కదా, ఇది నేను. తర్వాత స్టాచ్యూ చూద్దాం ఎంత హైట్ ఉంది ఏమనైతే. చాలా వరకు ఖర్చు అయితే చాలా పెట్టింటాను అన్నమాట స్టాచ్యూ. అధికారంలో ఉన్నప్పుడు స్టాచ్యూ లేదు, ఇప్పుడు అధికారం కోల్పోతారనంగా గత 5-6 నెలల ముందేమో పెట్టారనమాట అతిపెద్ద స్టాచ్యూ. ఇదంతా ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇప్పుడు మీకు కనపడే ప్రతి చెట్టు రెడ్ శాండిల్ అంటే ఎర్రచందనమే. దాంట్లో ఉండే చూడండి ఇటు సైడ్ అటు సైడ్ ఉండే ప్రతి చెట్టు కూడా ఎర్రచందనం చెట్లే అంతా. మీరు చూసుండారో లేదో అని మీకు చూపిద్దామనే ఉద్దేశం. అదే పుష్పాలో దొంగలు చూసింటారు, కానీ చెట్లు వాళ్ళేం చూపించలేదు కదా, కాబట్టి నేను చెట్లను చూపిస్తా. చూడండి ఏంటి ఎర్రచందనం చెట్లు మేమంతా. ఇదంతా నడుచుకొని వెళ్తే ఆడాడో వెళ్ళి రైట్కి తిరిగితే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరికి వెళ్దాం మనం. ముందైతే దగ్గరగా ఉన్నట్లుండే, ఇప్పుడైతే చాలా దూరం ఉన్నట్లు అనిపిస్తుంది. ఏంది సమాధి నడిచే కొద్దీ వస్తుంది ఇది. అదే ఇప్పుడు మనకు స్ట్రైట్గా కనబడుతుంది కదా, అదే అనమాట మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి. ఉన్నారు ఇక్కడ కూడా సెక్యూరిటీ అయితే ఉన్నారు, ముందున్నంత ఉన్నారో లేదో తెలియదు కానీ 2-3 అయితే ఉన్నారు సెక్యూరిటీ మాత్రం. ఇంకా ఆడ మనకు కనపడుతుంది ఎదురుగా ఈ యారో మార్క్ ఉంది చూడండి, అది వచ్చి మన రాజశేఖర రెడ్డి గారి సమాధి. అతను ఇప్పుడు కన్వర్టింగ్ క్రిస్టియన్ కాబట్టి దాని మీద సిల్వ అయితే ఉందన్నమాట. సమాధి మీద చూడండి సిల్వ ఉంది. అలాగే ఏవి అతని పేరు, ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చనిపోయాడు, మొత్తం ఎటు డీటెయిల్స్ ఉన్నాయి. దాని తర్వాత వచ్చి ఇంకా అది అయిపోయింది కదా చూసేసాను. తర్వాత ఈ ప్యాలెస్లు ఏవో ఉన్నాయి కదా, ఏముండయి ఏమని వెళ్తే అక్కడంతా రూములు ఉన్నాయి, 3 ఉన్నాయి. ఏదన్నా ఫంక్షన్స్ హాల్లో జరిగేది. ఇది వస్తే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అతను చనిపోతాన్ని తట్టుకోలేక చనిపోయిన వాళ్ళ లిస్ట్ మొత్తం అంతా లిస్ట్ పెట్టారనమాట. అంతా అతను లెక్క వేసేసి ఇంకా తర్వాత మనం వచ్చిన పని అయిపోయింది కాబట్టి మనం రోడ్డు పట్టుకొని ఇంటికి వచ్చేద్దాం. నేనైతే ఏ రోడ్డింటి వెళ్ళాను అదే రోడ్డింటి రిటర్న్ అయితే మా ఊరికి బయలుదేరి వచ్చేస్తున్నా. ఇంకా ఆడ ఏముంది ఏమని మీకు చూపించేసాను కాబట్టి. ఓకే బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఖచ్చితంగా.